ఓకే, కానీ ఇప్పుడు పాస్ట్ టెన్స్ని మనం చెప్పుకుందాం. ఇప్పుడు వరకు మనం ప్రజెంట్ టెన్స్లో 4 టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో వచ్చి సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కన్నా వచ్చి పాస్ట్ టెన్స్ 4 టైప్స్ అని మీకు తెలుసు. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, అందులో మనం సింపుల్ పాస్ట్ని మనం చెప్పుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది అసలు మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారు అని మనం చూసినట్టయితే కన్నా, ఇట్ రిఫర్స్, ఇక్కడ రిఫర్ చేస్తుంది ఏంటంటే టు ఏ కంప్లీటెడ్ యాక్షన్. కంప్లీటెడ్ యాక్షన్స్ అనేది చెప్తుంది అనమాట. కంప్లీట్ అయిపోయినటువంటి విషయాన్ని ఇది చెప్తుంది వచ్చి. కానీ దీని యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు, వెర్బు, అంటే వెర్బ్కి V2 రాయాలి కన్నా, తర్వాత ఆబ్జెక్టివ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, దానికి సంబంధం లేదు. ఓకేనా కన్నా, ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎగ్జాంపుల్ చూసినట్టయితే స్ట్రక్చర్ పరంగా చూసినట్టే సబ్జెక్టు సా ఏ మూవీ ఎస్టర్డే. సా అనొచ్చు, సి సా సీన్ అంటే V2 రాసాం చూసారా. ఎస్ అంటే ఇప్పుడు సి వాచ్డ్ హెర్ కార్, అంటే ఇక్కడ ఏమైంది సి వాష్డ్ హెర్ కార్. వాష్డ్ అంటే మనం క్లీన్ చేయడం, వాష్డ్ కదా. ఓకే, V2 రాసాం. తర్వాత లాస్ట్ ఇయర్ ఐ ట్రావెల్ జపాన్ అని వచ్చాడు. అప్పుడు ఇక్కడ ఏంటి రాయాలి, V2 రాయాలి. V2 అంటే దీనికి ఏంటి, ట్రావెల్డ్. ఓకేనా కన్నా. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇందులో కీవర్డ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ టెన్స్ని చూసేటప్పటికి మనం వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు. ఇది సింపుల్ ఫాస్ట్ టెన్స్ అని చెప్పడానికి మనకి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 2 weeks ago, ఇన్ 1919, ఏదైనా నెంబర్ రావచ్చు. లేట్లీ, వన్స్ అపాన్ ఏ టైమ్, ఫర్ 3 months, ఫర్ ఏప్రిల్ టు మే, ఇలాంటివి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. అవి ఇవన్నీ పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి కన్నా. ఓకేనా కన్నా, ఇది ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడాను, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్స్లే. హీ మెట్ హీజ్ వైఫ్ 6 years ago. తన వైఫ్ని 6 years ఎగో అనేది కలవడం జరిగింది. మెట్ V2 రాసాం అందుకే. ఓకే, దే వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, ఏంటి రాయాలి, V2 రాయాలి. V2 కదా, వాచ్డ్ అని రాయాలి వచ్చి, కాబట్టి వాచ్డ్. ఓకే, రాసాం. ఓకే, వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. నెగిటివ్ సెంటెన్స్, వీటికే నెగిటివ్ సెంటెన్స్ రాయాలనుకోండి. హీ మెట్ హీజ్ వైఫ్ 6 years ago, అంటే అతను కలిశాడు 6 years ముందు అని వైఫ్ అని చెప్పాలి. కలవలేదు అని చెప్పడమే నెగిటివ్ టెన్స్. అంటే హీ డిడ్ నాట్. డిడ్ అంటే ఏంటి సార్ అని డౌట్ రావచ్చు మీ అందరికీ. మెట్ అంటే అసలు అర్థం ఏంటో తెలుసా, డిడ్ ప్లస్ మీట్ అంటే అర్థం డిడ్ ప్లస్ V1నే మనం V2 అని చెప్తాం కన్నా. ఇప్పుడు అందుకే మనం ఎప్పుడైతే డిడ్ రాస్తామో అది V1 అయిపోతుంది. ఎందుకంటే డిడ్ ప్లస్ V1 ఏంటంటే V2 అనమాట. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ డిడ్ ప్లస్ V1 ఏమవుతుందంటే V2 అవుతుంది. కానీ నాట్ రాసేటప్పుడు ఈ మెట్లో ఉండేటటువంటి డిడ్ అనేది బయటికి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు డిడ్ ప్లస్ మీట్ అని రాస్తాం. అప్పుడు హీ డిడ్ నాట్ మీట్ హిజ్ వైఫ్ 6 years ago అనేది రాస్తాం అనమాట. నెగిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు డిడ్ ముందుకు తీసుకొస్తాం. అంటే వీటిలోంచి డిడ్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇది చెప్పండి. ఇది చూస్తే దే డిడ్ నాట్ వాచ్, అంతే కదా కన్నా. ఓకే, ఇప్పుడేమోని నెగిటివ్ సెంటెన్స్. మరి ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్. దీనికి ఎప్పుడైనా సరే క్వశ్చన్ అంటే అర్థం ఏంటి, హెల్పింగ్ వెర్బ్ని మన సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి రాయడం అనేది జరుగుతుంది. మరి హెల్పింగ్ వెర్బే ఇందులో ఉండదు కదా. మరి అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు ఏం చేస్తారంటే V2లోంచి డిడ్ బయటికి తీసేస్తారు. డిడ్ బయటకు వచ్చినప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందంటే కన్నా వీటిలోంచి డిడ్ అనేది బయటకు ముందు పట్టుకొస్తారనమాట. ఎప్పుడైతే ముందు పట్టుకొస్తారో అప్పుడు ఏమవుతుందో చూడండి. ఇప్పుడు డిడ్ హీ మీట్ హీజ్ వైఫ్ 6 years ago, 6 నెలల క్రితం 6 సంవత్సరాల క్రితం వాళ్ళ వైఫ్ని కలిచాడా అని అర్థం వస్తుంది వచ్చి. డిడ్ ముందుకు ఎప్పుడైతే వచ్చిందో, డిడ్ ఎప్పుడైతే ఫ్రంట్కి వచ్చిందో ఇది మీట్ అయిపోతుంది. జాగ్రత్త చూడండి. ఇది కూడా సేమ్ అంతే. ఏమవుతుంది, డిడ్ పట్టుకొస్తాం. డిడ్ ఎప్పుడైతే వచ్చిందో వాచే కదా రాయాలి. ఎస్, వాచ్. డిడ్ దే వాచ్ ఏ మూవీ ఎస్టర్డే, నిన్న నువ్వు మూవీ చూసావా అని చెప్పేసి అర్థం అనమాట. వారు చూసారా అని అర్థం అనమాట. దే కాబట్టి. ఓకే, అర్థమైంది.
ఇక్కడ చూడండి ఫిల్ చే మై ఫాదర్ డాష్ ద తిరుపతి లాస్ట్ ఇయర్. ఓకే, వెళ్ళాడు అనాలి. ఫాస్ట్ V2 కదా రాయాలి వచ్చి. లాస్ట్ ఇయర్ అనేది మరి కీవర్డ్లో ఉంది కాబట్టి వెంట. మరి గెట్కి V2 ఇక్కడ చూడండి, ఇండియా డాష్ గెట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఇయర్ గాని ఇస్తే ఈ టెన్స్లో రాయాలి. ఇయర్ గాని ఇవ్వకపోతే మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాను, గుర్తుపెట్టుకోండి కన్నా వచ్చి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మరి ఏం చేస్తాము? గాట్. ఓకే, హీ డాష్ బై ఏ పెన్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే మరి పాస్ట్ టెన్స్ కదా, కాబట్టి మనం ఏం బాట్, BOUGHT, బాట్ అని రాస్తాను. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ అంటే పాస్ట్లో నేను ఫ్యూచర్, ఇంతకుముందు పాస్ట్లో నాకు అది హ్యాబిట్గా చేసేవాడిని, తరచుగా చేసేవాడిని. పాస్ట్లో హ్యాబిట్గా చేసేటప్పుడు ఎప్పుడు యూజ్డ్ టు వాడతారు కన్నా, యూజ్డ్ టు తర్వాత ఖచ్చితంగా V1 అనేది రావాలి వచ్చి. ఓకేనా? చూస్తే V1 అనేది రావాలి, చూసుకోవాలి. ఇది పాస్ట్ టెన్స్ కదా అని V2 రాసేయకూడదు, అందుకే జాగ్రత్త చూసుకోవాలి. ఐ యూజ్డ్ టు గో స్విమ్మింగ్ ఎవ్రీ థర్స్డే. నేను ప్రతి థర్స్డేని నేను ఏం చేసేవాడిని అంటే స్విమ్మింగ్ వెళ్ళేవాడిని. ఒకప్పుడు వెళ్ళేవాడిని, ఇప్పుడు కాదు. ఓకేనా? ఇప్పుడు చేయట్లేదు, అప్పుడు చేసేవాడిని అని అర్థం. ఎవ్రీ సాటర్డే ఐ యూజ్డ్ టు గో. చూడండి V1 రాశాను, ఇక్కడ V1 రాశాను. ఆన్ ఏ లాంగ్ బైక్ రైడ్కి వెళ్ళాను అంటే నేను లాంగ్ బైక్ రైడ్ అనేది నేను ఎప్పుడు వెళ్తూ ఉండేవాను? సాటర్డే అనేది, ఎవ్రీ సాటర్డే అనేది వెళ్తూ ఉండేవాడిని, అప్పట్లో వెళ్తూ ఉండేవాడిని. ఓకేనా కన్నా? ఓకే, ఇప్పుడు చూస్తే దాన్ని బట్టి చూడండి కన్నా, యూజ్ ఇట్ టు తర్వాత ఏమో రావాలని చెప్పాను? V1 రావాలి. మరి వెంట రాకూడదు కదా, గో కదా, గో అనేది రావాలి వచ్చి. టు ద సేమ్ బీచ్ ఎవ్రీ సమ్మర్. ఇదే బీచ్కి ప్రతి సమ్మర్ కూడా నేను వెళ్ళేవాడిని అని అర్థం వచ్చు. ఓకేనా కన్నా? నెక్స్ట్, కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఎప్పుడైనా సబ్జెక్ట్ తర్వాత బిఫోర్ వెర్బ్ వచ్చి, అంటే బీ ఫార్మ్ వెర్బ్ వచ్చి తర్వాత గెట్ కానీ వచ్చి, లేక గెట్ కానీ బీ ఫార్మ్ వెర్బ్ కానీ వచ్చినట్టు. బీ ఫార్మ్ వెర్బ్ అంటే యాము, ఈజు, ఆరు, ఓకేనా, తర్వాత వజ్జు, వర్రు, ఇలాంటివన్నీ. బీ ఫార్మ్ వెర్బ్ గెట్ కానీ వచ్చి పక్కన యూజ్డ్ టు కానీ వచ్చింది అనుకోండి, వెర్బ్ V1 రాయకూడదు, V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ అనేది రాయాలి, అది చూసుకోవాలి. కానీ ఐ గెట్ యూజ్డ్ టు, చూడండి ఐ గెట్ వచ్చింది, ఐ గెట్ యూజ్డ్ టు అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటి రాయాలి మరి డాష్లోని? డ్రైవింగ్ ఇన్ స్నో అని అర్థం. ఐ యామ్ యూజ్డ్ టు, యామ్ వచ్చింది, బీ ఫార్మ్ వెర్బ్ యామ్ వచ్చింది అంటే ఇప్పుడు ఒకప్పుడు చేసేవాడిని కాదు. దీని అర్థం ఏంటి తెలుసా? ఒకప్పుడు చేసేవాడిని కాదు, ఇప్పుడు చేస్తున్నాను, అలవాటుగా చేస్తున్నాను అని అర్థం అనమాట వచ్చి. ఓకేనా? డ్రింకింగ్ మిల్క్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను కన్నా. థర్డ్ రూల్ చూసినట్టయితే కన్నా, వెన్ ఏ యాక్షన్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ విత్ వైల్ అనదర్ యాక్షన్ వాజ్ ఆన్ గోయింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే కన్నా, ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని జరగడం. ఓకేనా? వెన్ ఐ వాజ్ టాకింగ్ టేకింగ్ ఏ షవర్ ఎస్టర్డే ద పోలీస్ నాక్డ్ ఆన్ మై డోర్. అంటే అప్పటికి ఆల్రెడీ పని ఏం జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉందంటే టేకింగ్ ఏ షవర్ ఎస్టర్డే, నిన్న నేను షవర్ చేస్తూ ఉన్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ద పోలీస్ నాక్డ్ ద మై డోర్ అనేది కొట్టడం జరిగింది. అప్పుడు ఖచ్చితంగా కన్నా చూసారా, నాక్డ్ అనే పదం వాడాం, V2 అనేది వాడడం జరిగింది. ఒకటి కంటిన్యూస్ టెన్స్లో ఉంటే లాంగ్ యాక్షన్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది, పాస్ట్ కంటిన్యూషను. ఇంకోటి ఏమో షార్ట్ యాక్షన్ వచ్చేమో అని ఇందులో ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, వెన్ ఐ వాజ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ ద ఫోన్ సడన్లీ ర్యాంగ్. అంటే సడన్లీ ర్యాంగ్ అంటే మోగింది, V2 వాడని చూడండి ఇక్కడ. ఇది కంటిన్యూస్లో ఉంటుంది అనమాట, అది చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టయితే కన్నా, ఇక్కడ మీరు వుడ్ ర్యాదర్ అనేటటువంటి పదం చూసినట్టయితే ఇక్కడ వుడ్ ర్యాదర్, ఇంకోటి ఏమో వుడ్ ర్యాదర్ ప్రిఫర్ అనే పదాలు చూసినట్టయితే వుడ్ ర్యాదర్ ప్రిఫర్ అనే పదాలు చూడండి. ఈ వుడ్ ర్యాదర్ అని వచ్చినప్పుడు ఎప్పుడైనా పక్కన ఏ సబ్జెక్ట్ కానీ ఏమీ రాకపోతే పక్కన V1 డైరెక్ట్గా వచ్చేసినట్టయితే కన్నా, సబ్జెక్ట్ లేనప్పుడైతే V1 వాడాలి, సబ్జెక్ట్ ఉన్నట్టయితే V2 వాడాలి. ఎప్పుడు వుడ్ ర్యాదర్ అనే పదం వచ్చినప్పుడు.
అదే వుడ్ రేదర్ ప్రిఫర్ అనే పదం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగాను మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ లేకపోతే 2+V1 రాయాలి, సబ్జెక్ట్ ఉంటే V2 రాయాలి. ఈ విషయాలు నువ్వు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఐ వుడ్ రేదర్ యూ అంటే ఏంటి, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి V2 రాయాలన్నమాట. చూడండి, కన్సల్టెడ్ ఏ డాక్టర్, V2 అనేది రావడం జరిగింది. అదేవిధంగా వీ వుడ్ రేదర్ ప్రిఫర్ అనే పదం వచ్చింది, ప్రిఫర్ వచ్చింది. తర్వాత మనకి సబ్జెక్ట్ అనేది ఏమీ లేదు, డైరెక్ట్గా వెల్ అనే పదం ఇచ్చాడు. సబ్జెక్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా 2+V1 రాయాలి. V1 అంటే స్టడీ. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టయితే కన్నా ఇది 5th రూల్ అనేది చూసినట్టయితే మీరు ఇట్స్ టైమ్ అని వచ్చి దాని పక్కన సబ్జెక్ట్ లేకపోతే 2+V1 రాయాలి. అదే కానీ దాని ఇట్స్ టైమ్ అని వచ్చి ఫర్ అని వచ్చి ఆబ్జెక్టివ్ కానీ నౌన్ కానీ ఉన్నట్టయితే 2+V1 రావాలి. V2 అనేది రాకూడదు, ఇది పాస్ట్ టెన్సే. కానీ ఇట్ ఈస్ ద టైమ్ టు అప్లై ఫర్ ఇట్. చూడండి, టు అప్లై ఫర్ ఇట్ రాసాం కదా, ఎస్. తర్వాత ఇట్ ఈజ్ లేకపోతే ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ అని ఇచ్చాడు. చూడండి, ఫర్ తర్వాత హిమ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనుకోండి, ఆబ్జెక్టివ్ అనేది ఇచ్చాడు వచ్చి, అప్పుడు మనం ఏం రాయాలి, 2+V1 అనేది రాయాలి. ఓకేనా. అప్పుడు ఏం చేస్తాం, టు అప్లై కదా రాయాలి, టు అప్లై, ఎస్. నెక్స్ట్ కన్నా 6th వన్ చూసినట్టయితే ఎక్స్ప్రెస్ ద కండిషన్ విత్ ద ఇఫ్ క్లాజ్ టైప్ 2 అంటే కండిషన్ సెంటెన్స్, సెకండ్ కండిషన్ సెంటెన్స్ అంటారు. కండిషన్ అంటే ఇది ఎలా జరిగితే ఇలా జరుగుతుందని చెప్పడాన్నే కండిషన్ అంటారు వచ్చి. ఇప్పుడు సపోజ్ చూసినట్టయితే సన్నీ వుడ్ ఎర్న్స్ మోర్ మనీ ఎప్పుడు, ఇఫ్ ఈ వర్క్డ్ హార్డ్, అతను బాగా కష్టపడి ఉంటే చాలా ఎక్కువ డబ్బులు సంపాదించి ఉండేవాడు అని చెప్పడం అనమాట. చూడండి, ఫస్ట్ వచ్చేటటువంటి వర్క్డ్, ఇఫ్ అనేది ఎప్పుడు కూడా V2 వచ్చే సెంటెన్స్ ముందే వస్తుంది కన్నా చూసుకోండి వచ్చి. ఓకేనా. చూస్తే ఇఫ్ ఐ ఓన్ ద లాటరీ అంటే నేను లాటరీ గెలిచినట్టయితే ఐ వుడ్ బై ఏ హౌస్ కొని ఉండేవాడిని. తర్వాత చూడండి, ఇఫ్ ఐ ఫౌండ్ చూసారు V2 వచ్చింది, ఫౌండ్ హెర్ అడ్రస్, అతని యొక్క అడ్రస్ని కనుక్కొని ఉంటే ఐ వుడ్ సెండ్ హెర్ అండ్ ఇన్విటేషన్ పంపించి ఉండేవాడిని అని చెప్పడం అనమాట. నెక్స్ట్ చూస్తే కన్నా 7th వన్, ఇట్ ఈస్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ అవుట్ టైమ్, అబౌట్ టైమ్, ఇట్స్ అబౌట్ టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్ అని ఇవి కానీ వచ్చినప్పుడు సబ్జెక్ట్ +V2 అనేది రావాలి. సబ్జెక్ట్ ఉంటే V2 అనేది పక్కన రాస్తాం వచ్చి. ఇట్స్ టైమ్ ఇగో సబ్జెక్ట్, తర్వాత V2 రాయాలి. అంటే గో ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తే కన్నా వెంట్ అని చెప్పి రాస్తాం. ఓకే. ఇక్కడ చూస్తే ఇట్స్ అబౌట్ ఎ టైమ్ అని ఇచ్చాడు, సబ్జెక్ట్ ఇచ్చాడు, గెట్ అని ఇచ్చాడు, తర్వాత ఏం రాయాలి మనం, గాట్ కాబట్టి. ఓకేనా కన్నా. ఓకే, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కదా, ప్రతిదీ ఇది రూల్సే. మరి కొంచెం బాగా ఎక్కువగా డీప్గా చెప్తున్నాను కన్నా 8 రూల్స్ అనేది ఈజీ కాదు. ఓకేనా. చూసినట్టయితే సిరీస్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్స్, దీస్ యాక్షన్స్ హ్యాపెండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ సో ఆన్. అంటే ఒక పని మీద మనం రోడ్డుకి వెళ్ళినప్పుడు అక్కడ 2-3 పనులు కంప్లీట్ చేసుకొని వచ్చినట్టయితే ఆ యాక్షన్స్ అన్నిటిని ఎందులో చెప్పాలంటే సింపుల్ ఫాస్ట్లోనే చెప్పాలి కన్నా. చూడండి, ఐ ఫినిష్డ్ వర్క్, నేను ఒక పని పూర్తి చేశాను. తర్వాత వాక్ టు ద బీచ్కి వెళ్ళాను. తర్వాత అండ్ ఫౌండ్ ఏ నైస్ ప్లేస్ టు స్విమ్, ఈత కొట్టడానికి మంచి ప్లేస్ని వెతుక్కున్నాను. చూడండి, ఇవన్నీ కూడా 3 యాక్షన్స్ వరుసగా జరిగినాయి, లేదా అంతకన్నా ఎక్కువ జరిగినా అవన్నీ పాస్ట్లోనే చెప్పడం జరుగుతుంది కన్నా. ఓకేనా కన్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే, మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే కన్నా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా, నచ్చకపోతే డిస్లైక్ చేయండి కన్నా. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా ఇది నీట్గా చాలా బాగా ఉపయోగపడుతుంది కన్నా వచ్చి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.